I am going to do in future for this country, India, and for the rest of the world will now be shown to you on what I am going to materialize. What I have materialized contains the map of India and contains all the 18 different components of India. And on each component is shown where the memorial stupas, which would represent the work done by me or the work that is going to be done in each of the 18 states of India, is being written and is available in pictorial form on this medallion which I have just now materialized. And on the medallion is inscribed in Sanskrit verse the work and the future tasks which I am going to fulfill. ఇది ఏ ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, ధర్మ సంస్థాన స్థూపన ఎక్కడ వస్తుంది, ఈ 18 స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది. ఇది ఇంకా 46 సంవత్సరం వరకు కూడా ఈ దేహం ఉంటుంది. ఈ 46 సంవత్సరం లోపల కూడాను ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది. This body in which I have come is going to be present for another 46 years from now onwards. In those 46 years, whatever dharmastapana, whatever work will be done by me in each one of the states and in the country itself, and what kind of dharmastapana, what kind of colleges, what kind of education will be established is all written now. For the next 46 years, the program is now written on the medallion that has been materialized. ఇంతే కాదు, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండది. Not only this, which boy will be entrusted the task in which of the 18 states is also written on this medallion. కనుక దీనిని చక్కగా ఎవరైనా సంస్కృతం చదివేటువంటి పిల్లలు ఉంటుంటే తప్పక చదవచ్చు. If there is anyone who can read the Sanskrit script, he can read it very well, what is written on this. నేను భవిష్యత్తు నేను చెప్పకూడదు, మీరు చదివే చెప్పాలా. ఇంకా చాలా వరకు ఇంకా మున్ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా ఉంచి క్రమక్రమేణా ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు. మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా ఐడియల్ రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నడచాలి, ఎక్కడెక్కడ ఉంటుండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడాను వర్ణించినటువంటిది ఇందులో ఉంటుండాలి. కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకొని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోషపెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏమి సులభమైంది. కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకాడనక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మము పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను తీర్చింది. అనాది కాలంలో ఏదో అర్థం అయ్యి కానట్టుగా జరిగిపోయింది. ఇది అట్ల కాదు. ప్రతి ఒక్కటి కూడాను అర్థంలో చూసినటువంటి చేయవలే కూడాను ప్రతిదాన్ని కూడా మీరు నిదర్శనంగా చూడటానికి, ఇంకా స్వామి యొక్క రూపాలు ఎన్నో మీరు చూడటానికి కూడాను అవకాశాలంతా ఉంటున్నాయి. దీన్ని పోగొట్టుకోకుండా, దీన్ని దక్కించుకొని, దీన్ని కాపాడుకోవటానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు. In the case of Ramakrishna Paramahamsa, he had to use only one or two persons, Vivekananda and Brahmananda, who were in the form of sannyasis.
You don't have to become sannyasis. In this particular task of mine, I am going to use you young people in a large measure as you are, putting you in the right path. Use you as instruments for doing all that is intended to be done and all that is described here on this particular materialized item. And why do you hanker after this thing when the person who has produced this is here and he belongs to you? Why do you want to look at what has been produced? I who have produced this, I belong to you. I will look after you and I will tell you what to do. And slowly, don't be in a haste. What has been described here, what I intend to do in the next 46 years, and whom I am going to use, and how I am going to use, how you will be put on the right path, will all be described by me to you, item by item, in due course. Don't be in a haste. Only remember that you should take the determination and you should appreciate the task which you are called upon to do, and you should determine to follow the task and take the right path. This is all that you have to do. The rest will be looked after by me. I belong to you and I am with you. And why do you think of what I have produced? Moreover, in future you will see me in many different forms which are manifestations of myself. దానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ఇన్స్టిట్యూట్ అంతా నేను స్థాపించాను. Swami had right from the beginning the plan to spread divinity and this divine power all over the world. For the sake of this, Swami established education institutions and in the name of education brought the students here. క్రమక్రమేణా మీకు ఈ జ్యోతిష్ శక్తి, ఈ శబ్ద తరంగములు, ఈ విద్యుత్ తరంగములు రెండూ చేరితే ఏ విధంగా కనిపిస్తాయని నేను ఇక్కడ ఉంటుండి కూడాను మీకు క్లాస్ రూమ్ లో అక్కడ కనిపించవచ్చును. నేను క్లాస్ రూమ్ లో ఉంటుండి కూడాను ఆడిటోరియంలో కనిపించవచ్చును. ఆడిటోరియంలో నేను ఉపన్యాసం ఇచ్చే సమయంలో ప్రశాంతంలో నేను హారతి తీసుకోవచ్చును. ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడాను ఇంకా మున్ముందు మీరు చూస్తారు. How these sound waves and the electric waves and Jyotir power will function in future. When Swami is just talking in the auditorium, Swami may be seen in Mandir, and Swami, when he is in auditorium, he may be seen in the classrooms actually through this Jyotir power. You will be having in అంతవరకు మనం పోనక్కర్లేదు. ఈ సండే కొన్ని విషయం లోపల ఈ యొక్క భారతీయ సంస్కృతి గురించి కొన్ని మీకు తెలిపే సమయం లోపల ఈ తెలిపే సమయంలో కూడాను దాని యొక్క సంబంధం కూడా మీకు గుర్తించడానికి ఎక్స్పెరిమెంట్లు కూడా జరుగుతుంది. We need not go up to all those experiences in future. Even in Sunday's discourses, when Bharatiya culture is being explained, Swami will be just giving you for experimenting how exactly. కేవలం చెప్పడం చాలా సులభము. It is easy as said. అనుభవించటమే చాలా అవసరం. But what is essential is we should experience it. ఇది అనుభవిస్తారు. You will all experience it. ఆనందిస్తారు. You will all enjoy it. జగత్తుకు పంచుతారు. You will also distribute and మీ spread the హృదయాన్ని word. పెంచుకుంటారు. You will expand your heart. ఇదే మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. This is the primary goal of our institute and aim of our institute. ఆ విధమైనటువంటి విశ్వాసముతో, With that faith, ఆ విధమైనటువంటి శ్రద్ధాభక్తులతో with that kind of దీన్ని మనం shraddha and అనుభవించడానికి devotion, ఉండాలి. ఇదే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. that is the meaning of a person who has ఇవన్నీ that గ్రంథాల్లో లోపలనే ప్రాచీన సంస్కృతిని, ప్రాచీన సాంప్రదాయమును తిరిగి మన భారతదేశంలో ఆవిర్భవింప చేసి దీనిని తిరిగి ఆనందింప చేయడానికి తగినటువంటి సంకల్పాన్ని నేను దృఢపరుచుకున్నాను. ఇది తప్పక జరుగుతుంది. మన ప్రాచీన సాంప్రదాయము నిలుస్తుంది. మన ధర్మాన్ని అనేక దేశాలకు కూడాను అందించడానికి అవకాశం వస్తుంది. మీరు నిరాశతో, నిస్పృహతో కేవలము కుంగిపోనక్కర్లేదు. తిరిగి వస్తున్నది, విజయ దినములు వస్తున్నవి. మన విజయ పేరుని ఘోషిస్తాము, తప్పక ఘోషిస్తాము. దీని తత్వాన్ని మీరు గుర్తించండి. I have also resolved that very soon I'll be launching on a massive program of revitalizing our ancient customs, our ancient treasures, our ancient traditions, and all the scriptural truths among all people of all lands. You need have no doubt whatsoever that we shall be successful. Victory is bound to be ours. Don't give yourself to doubts of distress or don't become doubting Thomases. We shall very soon
be blowing the conch of victory all around. This is a certainty. This is a certainty. దివ్యాత్మ స్వరూపులారా, మీ కంటికి కనిపించకపోవచ్చును కానీ నాకన్నీ కూడాను దృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రంలోనే జగద్వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమై స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కానీ ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు మున్ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు సరపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making, whereby I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly a day will come when the peoples of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the good have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's word. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity. The world will very soon విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి పూనుకుంటారు. The world will very soon become a big Prashant Nilayam by itself. That jewel which is extremely valueless, priceless, one would tend to make an ఈ effort to get it. విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది. This diamond, which is such a priceless entity, is subjected to any amount of hardship in the form of cutting now, cutting సుందరమైనటువంటి there. పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి. The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful. ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, Even- ఆనందాన్ని అందిస్తుంది. Even as you make this in a continuing process, the creeper looks more beautiful, it gives you so much of joy. అదే విధముగానే సాయి సంస్థలు ఎందు కానీ సాయి తత్వమునందు కానీ ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకములు జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలనాడుతూ పోతుంటారో అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధిని పొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు. In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organizations, are taking to mean to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing, and more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things will be ఈనాటి spreading far and విమర్శలు wide. అన్నీ కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు. And all that's being done now by them would aid and assist in the long run in the case of getting fame and name. ఇది అసూయాపరుల యొక్క స్వభావం. This is the nature of those who are given to jealousy feeling. ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు. But for this element of jealousiness in the other, you cannot have
this case of Anasuya కనుక Dutta ఇట్టి on వాటిని this మనం slide. లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించుటకు సాయి సమస్యల వారు ఎంతైనా కూడా మీరు ముందంజ వేయాలి. To such efforts by others, be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty, and plunge forward and move forward. ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు, ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు, ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి. Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.